నమస్కారం అందరికీ. ఈ వీడియోలో మనం చూడబోయేది భారతదేశంలో ఒక అద్భుతమైన గాఢమైన రహస్యాలతో నిండి ఉన్న ఆలయం గురించి. పేరు బరహీదేవి ఆలయం. ఇది సాధారణ దేవాలయం కాదు. ఇక్కడి చరిత్ర చాలా భయానకమైనది. అక్కడ తలలు బలులు ఇచ్చే సాంప్రదాయం జరిగింది. ఇది పలు శతాబ్దాల క్రిందం నుండి కొనసాగుతుంది. ఇప్పుడు మనం ఆలయం స్థలం గురించి తెలుసుకుందాం. బరహీదేవి ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం దగ్గర ఉంది. ఇక్కడ ప్రజలు చాలా కాలం నుండి ఈ దేవిని పూజిస్తూ వస్తున్నారు. గ్రామం పరిధిలోనే ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో అనేక రకాల భయానక కథలు చెబుతారు. పురాతన కాలంలో ఈ ప్రాంతంలో ఒక శక్తివంతమైన రాజు ఉన్నాడు. ఆ రాజు తన శక్తిని మరింత పెంచుకోవాలనుకుని దేవతలకు బలి విధి చేయాలనుకున్నాడు. అయితే సాధారణ బలులు ఆయనకు తృప్తి కలిగించలేదు. ఆ సమయంలో ఒక తాంత్రికుడి సలహా మేరకు ఆయన శత్రువుల తలను బలిగా సమర్పించే సాంప్రదాయం మొదలుపెట్టాడు. అది ఎలా జరిగేది అంటే, యుద్ధానికి ముందు శత్రువుల నుంచి పట్టుకున్న తలలను బరహీదేవి సమక్షంలో బలి ఇచ్చేవారు. ఈ బలి ద్వారా ఆయనకు అధిక శక్తి వస్తుందని నమ్మకం. అప్పుడు యుద్ధాలు చాలా తీవ్రంగా జరిగేవి. శత్రువులను పరాజయించి వారి శక్తిని తీసుకోవడం రాజరిక వ్యవహారంగా కూడా భావించేవారు. తలబలిగా ఇవ్వడం ద్వారా దేవత దృష్టిని ఆకర్షించి విజయాన్ని సాధిస్తామని అనుకున్నారు. ఈ సాంప్రదాయం అచేతనంగా కాక ఒక పవిత్ర విధిగా భావించబడింది. ప్రజలు దీన్ని గౌరవంగా భయంతో పూజించేవారు. అందుకే ఆలయ నిర్మాణం కూడా చాలా ప్రత్యేకంగా జరిగింది. ఆలయ గోడలపై తలల శిల్పాలు ఉన్నట్లుగా చెబుతారు. కొన్ని శిలలలో నిజంగా తలల ఆకారాలు కనిపిస్తాయి. అక్కడి గర్భగృహం చాలా చిన్నదిగా ఉంది. అక్కడ అమ్మవారి విగ్రహం భయానక రూపంలో ఉంటుంది. కాలక్రమేణా ఈ సాంప్రదాయం వల్ల వింత శక్తులు ఆలయానికి చేరినట్లు భావిస్తున్నారు. ఆలయంలో అనేక భక్తులు రాత్రి పూజలకు హాజరయ్యారు. కానీ కొందరుకు అక్కడికి వెళ్లిన వెంటనే వెనుకబడిపోయారు. వారికి గుండె ఆగిపోయినట్లు అనిపించిందని చెబుతారు. ప్రాచీన గ్రంథాల ప్రకారం బరాహీదేవి పేరు అనేక పురాణాలలో కనిపిస్తుంది. ఆమె దుర్గా అవతారాలలో ఒకటి. తలలను బలిగా తీసుకోవడం ద్వారా శత్రువులను సంహరించే శక్తి ఈ దేవికి ఉన్నట్లు చెబుతారు. ఇప్పుడు మనం బరహీదేవి ఎవరు, ఆమె భయానక రూపం ఎందుకు ఉన్నదో తెలుసుకుందాం. బరహీదేవి అనేది హిందూ ధర్మంలో ఒక పవిత్ర శక్తివంతమైన దేవత. ఆమె దుర్గాదేవి, కాళీదేవి వలనే ఒక అవతారమని నమ్మకం. కానీ ఆమె రూపం సాధారణంగా దుర్గాదేవిలా కాకుండా చాలా భయానకంగా, ఉగ్రంగా ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ దేవి శత్రువులను సంహరించే శక్తి కలిగి ఉంది. ఆమె చేతుల్లో సాధారణ ఆయుధాల కంటే భయానకమైన ఆయుధాలు ఉండి శత్రువుల తలలను సంహరించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ఆమెకు తలల బలిదేవత అని పేరు వచ్చింది. పురాణ కథనాలు చెబుతాయి, ఒకప్పుడు భూమి మీద అధికంగా అఘోర శక్తులు, దుష్టాత్మలు ఉన్నారు. వారు ప్రజలను పీడించేవారు. ఆ శక్తులను శాంతి చేయడానికి దేవతలు ప్రత్యేక అవతారాలు తీసుకున్నారు. బరహీదేవి కూడా ఆ ఉద్దేశంతో భయంకర రూపం ధరిస్తూ ఈ లోకంలో వచ్చి దుష్ట శక్తులను సంహరించింది. ఆ రూపం చూస్తేనే శత్రువులు భయంతో మిగిలిపోతారు. ఆ భయాన్ని ప్రభావితం చేయడానికి ఆమె తలలను బలి తీసుకోవడం అనేది ఒక సంకేతం. బరాహీదేవి చేతిలో ఉన్న ఆయుధాలు కూడా భయానకంగానూ అఘోరంగానూ ఉంటాయి. వాటిలో తలకత్తులు, తల తొక్కిన బాణాలు, రక్తస్రావ ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాలు శత్రువుల శక్తిని తీసుకుని దేవి శక్తిని పెంచుతాయని నమ్మకం. బరహీదేవి శక్తి మనం ఊహించలేని విధంగా ఉంటుంది. ఆమెకు సంహారిణి అని పేరు కూడా ఉంది. సంహారిణి అంటే పరిశుభ్రత కోసం సంహారం చేసే దైవశక్తి. అర్థం ఏమిటంటే అవాంఛిత శక్తులను, అశుభాన్ని, పాపాలను నాశనం చేయడం ఆమె పని. ఇప్పుడు మనం భక్తులు ఎందుకు భయపడతారో తెలుసుకుందాం. బరహీదేవిని పూజించే సమయంలో కొన్ని అనుభవాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే ఆమె శక్తి అఘోర తత్వంతో కూడి ఉంటుంది. అందులోనే సత్యం. ఆ శక్తి సక్రమంగా పూజించినప్పుడు మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ అప్రమత్తత లేకపోతే భయాలు కలుగుతాయి. బరహీదేవి పూజలో ఎక్కువగా మగవారు పాల్గొంటారు. ఎందుకంటే ఈ పూజల్లో బలిగా, ధైర్యంగా ఉండటం అవసరం. తలల బలి వంటి భయంకర సంప్రదాయాలు ఉండటంతో మహిళలు ఎక్కువగా పాల్గొనరు. ఈ రూపం ద్వారా మనకి ఒక పెద్ద సందేశం వస్తుంది. దుర్గాదేవి లాంటి శక్తులు కూడా అప్పుడప్పుడు భయానక రూపం ధరిస్తుంటాయి. ఎందుకంటే పాపాన్ని, దుష్టాన్ని తొలగించడానికి ఆ రూపం అవసరం. మనం కూడా జీవితంలో నెగిటివ్ శక్తులను తొలగించాలంటే ధైర్యం అవసరం. ఇప్పుడు మనం ఈ ఆలయంలో భక్తులకు ఎదురైన భయానక అనుభవాలు, కొన్ని అద్భుత ఘటనలు మరియు దేవి స్వయంగా ఎలా ప్రత్యక్షమవుతుందో తెలుసుకుందాం. ఈ ఆలయానికి దగ్గర రాత్రి ఎవ్వరూ ఉండలేరన్నది ఒక పెద్ద నమ్మకం. చాలా మంది భక్తులు పుణ్య
పుణ్యక్షేత్ర యాత్రికులు ఇలా చెబుతారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఈ ఆలయం ప్రాంగణంలో ఉంచిన వాటితో పాటు పగలు కనిపించిన వ్యక్తులు కూడా కనిపించరేమో. ఒకసారి ఒక బృందం మద్దతుగా వచ్చిన యాత్రికులు రాత్రి పంచవటీ వనంలో విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో పక్కన ఉన్న పెద్ద నెమలి ఆకారం ఉన్న శిల అక్కడ కదలడం చూసినట్లుగా చెబుతారు. అలాగే ఎవరో అమ్మవారి చెంబులో నుంచి నీళ్లు తాగినట్లు గొంతు వినిపించిందట. తర్వాత అది ఎవరో చూడడానికి వెళ్ళినప్పుడు ఎవరూ కనిపించలేదు. కానీ అక్కడ ఉండే శివలింగానికి చుట్టూ రక్తపు చుక్కలు ఉన్నట్లు చెబుతారు. ఒక పూజారి చెప్పిన కథ ప్రకారం ఒకరోజు తెల్లవారుజామున నేను గర్భగుడిలోకి ప్రవేశించాను. 1 కాదు 2 కాదు 3 నీడలు అక్కడ ఉండటం చూశాను. ఆ నీడల్లో ఒకటి గొప్ప వేషాధారణతో తలపై పావురం కూర్చుని ఉండేలా కనిపించింది. నాకు గుండె దడ తట్టింది. కానీ వెంటనే ఆ నీడలు మాయమయ్యాయి. పూజారి చెబుతాడు, ఇది బరహీదేవి భక్తులకు చూపే స్వరూపం. ఆమె రహస్యంగా దర్శనమిస్తుందని అంటారు. ఈ ఆలయంలో ఒక ప్రత్యేక శిల్పం ఉంది. బరహీదేవి విగ్రహం చుట్టూ ఉన్న తలలు కొన్ని రాత్రిపూట తలలుగా మారి కనిపించేవని చెబుతారు. ఇది ఒక శిల్ప ప్రక్రియనా లేక అమ్మవారి మాయ? ఒక భక్తురాలు తన అనుభవాన్ని ఇలా చెబుతుంది. నేను అమ్మవారి పాదాల దగ్గర ప్రసాదం పెడుతున్నాను. ఒక్కసారిగా ఒక రక్తపు చుక్క నా చేతిపై పడింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఇప్పటికీ నేను ప్రతి శనివారం ఆమెకి దీపం వెలిగించకుండా ఉండలేను. ఈ ఆలయంలో హుండీ పెట్టినప్పుడు కొందరు భక్తులు చెబుతారు, పైనుండి ఎవరో చాటుగా మాట్లాడుతూ ఉన్నట్లుగా ఒక చీపురు స్వరం వినిపిస్తుంది. నీవు ఇచ్చింది చాలు, నీ కోరిక నెరవేరుతుంది అని ఆ గొంతు చెప్పినట్లు వారు చెబుతారు. వారు బయటకు వచ్చేసరికి వాళ్ళకు ఆశ్చర్యంగా అనిపిస్తుందట. తమ కోరికలు నిజంగా నెరవేరడం మొదలయ్యాయట. వర్షాకాలంలో ఒకసారి గర్భగుడి కింద ఉన్న చిన్న రంధ్రం నుండి ఎరుపు నీళ్లు వచ్చాయి. వాటిని శాస్త్రీయంగా పరీక్షించినా అందులో రక్తపు లక్షణాలు ఉండడం గమనించారట. తర్వాత దేవస్థాన కమిటీ దీన్ని శాస్త్రీయ ప్రక్రియ అంటూనే దాచేసింది. కానీ భక్తులు చెబుతారు అది అమ్మవారి కోపం. ఎవరో భక్తి లేకుండా అపవిత్రంగా వచ్చి అమ్మవారిని నిర్లక్ష్యం చేయడంతో ఆమె తలలు తీసుకుని ఆలయం లోపలే సమర్పించుకుందట. ఇక్కడ బలి చేసే ముందు ఆ వ్యక్తికి 3 రోజుల నుంచి ఒకే ఒక దృశ్యం కలలో కనబడుతుందట. ఒక రక్తపు పూలు చేత పట్టుకున్న దేవత తన మీద కళ్ళు పెట్టి చూస్తూ ఉండటం. ఆ కల వచ్చిన తర్వాత 3వ రోజునే బలి చేయమని అర్హత వస్తుందని అంటారు. ఇది నిజమా లేక భక్తుల మానసిక స్థితి ఫలితమా ఎవ్వరికీ ఖచ్చితంగా తెలియదు. ప్రత్యేకంగా ఆలయ పూజారులు కూడా చెబుతారు, ఆలయం మూసిన తర్వాత కొన్నిసార్లు ఆలయంలో నాటక శబ్దాలు, శంఖధ్వని, మృదంగనాదం వంటి శబ్దాలు వినిపిస్తాయని. అది ఎవరు చేస్తారు? అక్కడ ఎవరు ఉండరు. భక్తులు చెప్పే విధంగా ఆ అమ్మవారి తన గణాలతో కలిసి తానే నాటకం ఆడుతుందని నమ్మకం. ఇలా బరహీదేవి ఆలయం కేవలం భక్తి క్షేత్రం మాత్రమే కాదు, ఒక అఘోర మిషనరీ, భయంతో కూడిన శక్తి క్షేత్రం కూడా. ఈ ఆలయంలో జరిగిన భయానక సంఘటనలు, భక్తుల అనుభవాలు, కొన్ని అద్భుతమైన ఘట్టాలు మన మనసును వణికిస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకుందాం బరహీదేవి ఆలయంలో జరిగే తలల బలి పూజలు వెనుక దాగి ఉన్న భయానక గాథ, పూర్వకాలపు ఆచారాలు, రక్తపాతం మరియు ఆత్మబలుల నమ్మకాలు. చాలామంది అనుకుంటారు ఇది కేవలం పురాణం నమ్మకం మాత్రమే. కానీ బరహీదేవి ఆలయంలో తలలు బలి అనే పదం రహస్యంగా వినిపించేది కాదు. పాతనాటి ప్రజలు చెబుతారు, ఒకప్పుడు ఈ దేవతకు మనుషుల తలలను బలిగా సమర్పించేవారు. వారు యుద్ధకెచ్చుతులైనప్పుడు దేవతను ప్రసన్నం చేసుకునేందుకు ఒక యువకుడిని గుడి సమీపంలోని రక్తమయ మండపంలో నిలబెట్టేవారు. తలపై పువ్వులు గుత్తే ఉంచి అమ్మవారికి అర్పించేవారు. ఈ కథనాలు విన్నవారికి గుండె జలజరిస్తుంది. కానీ ఇది కేవలం మిథకమేనా లేక ఏదైనా నిజం దాగి ఉందా? బరహీదేవి కాళీమాత శక్తి రూపం అనే సంగతి మనకి తెలుసు. కాళీ ఉపాసనలలో బలి పూజలు కొన్ని చోట్ల ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. బరహీదేవికి తల అంటే ఎంతో ప్రీతికరమైన అర్పణ అంటారు. ప్రాచీన గ్రంథాలలోనూ అఘోర సాంప్రదాయాల్లోనూ ఇలా ఉంది. తల అనేది మనిషి సర్వశక్తుల సమూహారమైన కేంద్ర బిందువు. దీన్ని అమ్మవారికి అర్పించడం అనేది అతని జీవాన్ని ఆమెకు సమర్పించినట్టే. ఈ బలి ఆమె శక్తిని అధికంగా ప్రేరేపిస్తుందని నమ్ముతారు. కేవలం నమ్మకంగా కాకుండా చరిత్రలో కూడా కొన్ని రికార్డులు ఉన్నాయి. ఒక బ్రిటిష్ అధికారి తన డైరీలో ఇలా రాశాడట, 1770లో ఓ హిందూ దేవాలయంలో వర్షాకాలంలో గంగానదిలో వరదలు తగ్గించాలన్న ఉద్దేశంతో ఒక యువకుడి తల అమ్మవారికి సమర్పించారని స్థానికులు చెబుతున్నారు. ఆ తల అమ్మవారి మూల విగ్రహం ముందు 7 రోజులు మారినేలా ఉండిపోయింది. ఆ తరువాతే వరద తగ్గిందట. ఇది బరహీ ఆలయం కాకపోయినా ఆ ప్రాంతం బరహీదేవికి సంబంధమై ఉందని
భావిస్తున్నారు. అతీత శక్తుల తపస్సులో రక్తం అన్నది శక్తి చిహ్నంగా పరిగణించబడుతుంది. అందుకే కొన్ని శక్తి పీఠాలలో ఇప్పటికీ నరబలి పూజలు ప్రస్తావన కనిపిస్తుంది. బరహీదేవి ఆలయంలో బలిపీఠం పైన ఒక బలిశిల ఉంటుంది. దానిపై ఇప్పటికీ ఎర్ర రంగు చుక్కలు కనబడతాయి. శాస్త్రవేత్తలు చెబుతారు ఇది పూల రంగు, కాకపోతే ఇది దశాబ్దాల నాటి రక్తపు మరు కూడా కావచ్చు. ఎవరి తల సమర్పించేవారు? ఈ ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. పురాతన కాలంలో యోగులు, తపస్సులు లేదా యుద్ధంలో ఓడిపోయిన రాజులు తాము తల సమర్పించేందుకు ముందుకు వచ్చేవారని చరిత్ర చెబుతుంది. ఒక కథనం ప్రకారం ఒక మహాయోగి తన శిష్యుడిని అమ్మవారి పాదాల చుట్టూ 9 రోజులు తప్పించి 10వ రోజున అతని తలను అమ్మవారికి సమర్పించాడట. ఆ తల వాస్తవంగా అమ్మవారి గర్భగుడిలో కనిపించిందని చెబుతారు. ఇప్పటికీ కొంతమంది భక్తులు చెబుతారు గర్భగుడి దగ్గర కొన్ని శబ్దాలు వస్తుంటాయి. విషాద గాత్రం, కన్నీటి వేదన వలె. ఒక స్మారక భక్తుడు చెప్పిన విధంగా నాకు వినిపించింది ఒక యువకుడు దయచేసి తన తల తిరిగి తీసుకోవద్దని అరుస్తున్న గలం. అది నిద్రలో కలగా అనిపించింది, కానీ తలపై నెమలి పింఛం ఒకటి పడింది. అదే రోజు అమ్మవారి దర్శనం కోసం నేను వెళ్ళాను. ఈ విధంగా తలల బలి తాలూకు శక్తి, ఆత్మల ఉనికి ఆ ఆలయంలో రాత్రివేళ ఇంకా కనిపిస్తుందని అంటారు. ప్రస్తుతం బలి పద్ధతి మారిపోయింది. తలల బలికి బదులుగా నరబలి స్థానం తీసుకున్నది కొబ్బరి తల, నిమ్మకాయలు, రక్తరంగు పూలు. అయినా కూడా గర్భగుడిలో ఆ నిశ్శబ్దం, కొన్ని రోజుల్లోని గాలి పీల్చడం మనిషిలో భయాన్ని కలిగిస్తుంది. ఆలయ సమీపంలో ఉన్న పాత గుహలు ఇప్పటికీ మూసివేయబడ్డాయి. ఆ గుహల్లోనే మానవ బలి పూజలు జరిగేవని చెబుతారు. చాలామంది భక్తులు గుడి పక్కన మట్టి తవ్వినప్పుడు పాత తలపాగాలు, రక్తమచ్చలున్న వస్త్రాలు బయటపడతాయని చెబుతారు. ఈ విషయాలపై అధికారులు స్పందించకపోయినా ఆలయ ప్రాంగణం మొత్తం తలల బలి చిహ్నాలతో నిండి ఉందనే భక్తుల నమ్మకం. ఇలా చూస్తే బరహీదేవి ఆలయం కేవలం ఒక భక్తి స్థలమే కాదు, భయానక ఆచారాల కేంద్రం, మానవ బలి పూజల నిశ్శబ్ద చరిత్రను చెప్పే ఆలయం కూడా. ఈ కథలు విని మన మనస్సులో భయమో ఆశ్చర్యమో కలుగుతుంది. కానీ దేవత శక్తిని ఎలా భావించాలో, భక్తి సరిపోతుందా లేక బలి పూజ అవసరమా అన్నది మన మానవతా ధర్మంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మవారికి సహాయపడే ఆత్మలు ఎవరు? వాళ్ళు ఎవరి ఆత్మలు? ఎందుకు ఆ ఆలయంలోనే ఉన్నాయి? వాళ్ళ ఉనికి నిజమా లేక కల్పన? ఒకసారి ఆలయ చరిత్రలోకి మళ్ళీ అడుగు పెడదాం. బరహీదేవి ఆలయంలోని ప్రధాన గర్భగుడిలో రాత్రివేళ చాలా మంది భక్తులు ఒకే ఒక విచిత్ర విషయాన్ని చెబుతారు. వాళ్ళ మాటల ప్రకారం గర్భగుడిలో ఎవరూ లేనప్పుడు కూడా నెమ్మదిగా దీపాలు వెలిగిపోతాయి. పుష్పాలు పాకిపోయి ఉండటంతో పాటు కుండెలో గజ్జలు శబ్దాలు వినిపిస్తాయి. ఈ సంఘటనలు చూసిన భక్తులు చెబుతారు అమ్మవారికి ఎవరో నిద్ర లేవకుండానే సేవ చేస్తున్నారు. వారు ఎవరు? మానవులు అయితే కనబడి ఉండాలి కదా. స్థానికులు ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఆయన మాటల్లోనే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఓ కుటుంబం అమ్మవారికి తలబలి ఇవ్వమని తీర్మానించింది. ఆ కుటుంబం చివరి తరం పిల్లలు అమ్మవారి కోసమే జీవించారు. వాళ్ళ ఆత్మలు ఇప్పటికీ అమ్మవారి పాదాల చుట్టూ తిరుగుతున్నాయి. అమ్మవారు వారిని విడిచిపెట్టలేదు. కథలు వింటే మనం షాక్ అవుతాం, కానీ అక్కడికి వెళ్లిన వారు చెబుతారు ఆత్మల ఉనికి అర్థమయ్యేలా కొన్ని గాలిలో చలనం, పువ్వుల గంధం, కొలుసుల శబ్దాలు వస్తుంటాయి. ఒకసారి ఓ అఘోరి అక్కడ తపస్సు చేసినట్లు చెబుతారు. ఆయన 7 రోజులు ఆహారం లేకుండా దేవి గర్భగుడి దగ్గర కూర్చుండిపోయాడు. ఆయన తపస్సు ఫలితంగా ఆ ప్రాంతంలో ఉన్న ముక్తి పొందని ఆత్మలు అమ్మవారికి సేవ చేయడం మొదలుపెట్టాయట. ఇది ఆధ్యాత్మికంగా చెప్పుకోవచ్చు. ఆత్మలకు శరణు ఇచ్చే ఆలయం బరహీదేవి ఆలయం అని. అక్కడ పనిచేసే ఒక పూజారి చెబుతారు రాత్రి 11 గంటల తర్వాత గర్భగుడిలోకి ఎవరూ పోరు, కానీ మేము అర్ధరాత్రి బెల్ విన్నాం. ఆ సమయంలో కొందరు మేం చూసాం తెల్ల వస్త్రాల్లో నడిచే ఆకారాలు 3 నిమిషాల్లో అదృశ్యమయ్యారు అని చెప్పారు. ఈ పూజారి 40 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. ఆయన మాటలు విని చాలా మంది భక్తులు ఆలయంలోని రహస్య శక్తులను విశ్వసించడం మొదలుపెట్టారు. చాలా మందికి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రేతాత్మలు పగటి వేళల్లో కనిపించవు. వాళ్ళు రాత్రి వేళల్లో, ముఖ్యంగా అమ్మవారి సేవకు సమర్పితమైన కాలం అమావాస్య, పౌర్ణమి, శనివారం రాత్రులలో ప్రగల్భంగా కనిపించడానికి చనిపోయిన ఆత్మలు సిద్ధంగా ఉంటాయంటారు. ఒక యువతి తన అనుభవాన్ని ఇలా చెప్పింది. మేము పౌర్ణమి నాడు ఆలయాన్ని చుట్టేస్తుంటే నాకు వెనుక నుంచి ఒక శబ్దం వినిపించింది, పుష్పం పడేసి వెళ్ళకు అని. చూసినప్పుడు ఎవ్వరూ లేరు, కానీ నా పాదాల వద్ద నెత్తురు పువ్వు ఉంది.
ఇలా చూస్తే బరహీదేవి ఆలయం ఒక దేవత స్థలం మాత్రమే కాదు, ఆత్మల సేవా క్షేత్రం కూడా. వాళ్ళు మానవులా కనిపించరేమో, కానీ తమ విధిని పూర్తిగా అమ్మవారికి అంకితం చేసిన ఆత్మల శక్తి అక్కడ తిరుగుతుంది. మీరు ఎప్పుడైనా బరహీదేవి ఆలయానికి వెళ్ళారా? మీకు ఏమైనా భిన్నమైన అనుభవం కలిగిందా? కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని భయానక అద్భుత ఆలయాల రహస్యాల కోసం పావని మిషనరీ టేల్స్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆసక్తికర భాగాలతో త్వరలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.